కాంగ్రెస్ సర్కార్కు ఆర్థిక సెగ, ఖజానా ఖాళీ. ఎమ్మెల్యేలకు తప్పని తిప్పలు. 6 నెలల దాకా కొత్త నిధులు లేవు. చేతులెత్తేసిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పదవి ఉంటుందా పోతుందా ఆయనకే తెలుస్తలేదు. రూపాయలు 100 ఆదాయానికి రూపాయలు 108 ఖర్చు. గుదిబండగా మారిన పాత కొత్త అప్పులు. కాగ్ నివేదికతో బట్టబయలైన వాస్తవాలు. నిధులేమితో అభివృద్ధికి బ్రేకులు. జీతాలు, పెన్షన్లు, పాత అప్పుల అసలు వడ్డీల చెల్లింపు. ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం 20,000 కోట్ల ఖర్చు. 2,250 కోట్ల లోటు ప్రతి నెల ప్రభుత్వానికి పెద్ద సవాల్. ప్రతి నెల 2,250 కోట్ల లోటుతో నడుస్తుందంట. మరి లోటుతో నడిచిన రేవంత్ రెడ్డికి ఏమైనా పైకం తక్కువవుతుందా, మంత్రులకి ఏమైనా పైకం తక్కువ వస్తుందా? అందరూ మంచి కబ్జాలు పెట్టుకొని జబర్దస్త్గా వాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. అంటే మా దగ్గర పైకం లేదు, కేసీఆర్ అప్పు చేసిపోయిండు. కేసీఆర్ అప్పు చేసిండా పక్కన పెడితే కేసీఆర్ ప్రతి డెవలప్మెంట్ చూపించిండు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అప్పుడు బీఆర్ఎస్లు వదిలిన వీడియోలు కనిపిస్తలేవానే మనకు? ఒక సెక్రటరేట్ కావచ్చు, ఒక అమరవీరుల స్తూపం కావచ్చు, ఒక అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, హైదరాబాద్లో స్కైవేస్ కావచ్చు, అండర్ పాస్ బ్రిడ్జిలు కావచ్చు, కొండాపూర్ ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో, గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ హబ్ కావచ్చు, చెరువుల డెవలప్మెంట్ కావచ్చు, గొలుసుకట్టు చెరువుల డెవలప్మెంట్ కావచ్చు, రైతులను రాజు చేయడం, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా డెవలప్మెంట్ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి కదా. అప్పు చేసి చేయవచ్చు. బట్ మనం ఏం చేస్తాం? మనం కూడా తెచ్చుకున్నాం కదా అప్పులు బాగానే ఈ 2.5 సంవత్సరాలలో. కానీ ముందుకు పోకపోయా. డెవలప్మెంట్ చేస్తూ అన్నారు, రూపాయి లేదు, ఏకడ పైసలు లేవు ఎమ్మెల్యేలకు. ఏడు నుంచి వస్తాయి డెవలప్మెంట్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్భాటంగా ప్రచారాలు సాగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కథ అడ్డం తిరుగుతుంది. డామిట్ అంటున్నారు. రాష్ట్ర బండిని ముందుకు నడపలేక ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఒకవైపు, నిధులలేమి మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక పరిస్థితికి ఇంకా సమయం పడుతుందని, అప్పటిదాకా కొత్తగా నిధులు ఇవ్వలేమంటూ ఏకంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క చేతులెత్తేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావణంలాగా మారింది. ఆర్థిక మంత్రి స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక తాము ప్రజల్లోకి వెళ్ళి ఏ ముఖం చూపించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు లోపల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగ్ నివేదికతో చేదు నిజాలు బట్టబయలు. ఇది మేము ఏదో కల్పిత పాత్రలతో రాయట్లేదు. కాగ్ ఇచ్చిన నివేదికతో ఇంత మంచి వార్త అందించే ప్రయత్నం చేస్తున్నాం, ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందన్న విమర్శలకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీన్స్ కాగ్ ఇచ్చిన తాజా నివేదిక నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రం తీవ్ర లోటు బడ్జెట్తో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని కాగ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడులకు అస్సలు పొంతన లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 100 రూపాయల ఆదాయం ఇస్తే ఏకంగా 108 రూపాయల ఖర్చు అవుతుందని, ఈ అదనపు ఖర్చుల కోసం ప్రతి నెల అప్పులు చేయక తప్పడం లేదు. ఫలితంగా ప్రభుత్వం కేవలం 2.5 ఏళ్లలోనే దాదాపు 4.14 లక్షల కోట్ల రూపాయల భారీ అప్పులను తెచ్చి రాష్ట్రంపై మోపింది. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు చేసి వీళ్ళు 2.5 సంవత్సరాలనే 4 లక్షల కోట్ల అప్పులు చేసేళ్ళు. గతంలో ఉన్న అప్పులకు అసలు వడ్డీలు కట్టడానికి నడ్డి విరుగుతుంటే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తెస్తున్న కొత్త అప్పులు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు చందంగా మారాయి. ప్రతి నెల 2,250 కోట్ల లోటు ఎలా గట్టెక్కేది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఆరాడపడుతూ కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్తున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఉట్టికెరగా లేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్లు ఉన్నది. ఉట్టికే ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్లు ఉందంట వాస్తవ పరిస్థితి.
ఇక ప్రస్తుత నెలవారీ ఆర్థిక లెక్కలు కూడా జీతాలు, పెన్షన్లు, పాత అప్పులు, అసలు వడ్డీలు, చెల్లింపులు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం ప్రతి నెల 1800 కోట్ల నుంచి 18,000 కోట్ల నుంచి 20,000 కోట్లు అవుతుందంట. 20,000 కోట్లు. ఇదే అసలు కథ. ఖర్చు అవుతుంది. రాష్ట్రానికి వస్తున్న సొంత ఆదాయం కేవలం 16,000 కోట్ల నుంచి 18,000 కోట్లకు మాత్రమే పరిమితమవుతుంది. దాదాపు 2,250 కోట్ల లోటు ప్రతి నెల కనిపిస్తుంది. ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ వేసిన బట్టి విక్రమార్క. వాళ్ళు పాపం ఇక మేము గెలిచినాం, మేము డెవలప్మెంట్ చేసుకుంటాం అంటే ఏ కాడ పైసలు లేవంట. రేవంత్ రెడ్డి ఇక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే అవుతుంది పరిస్థితి, రేవంత్ రెడ్డి పరిస్థితి. మరి ఏమైనా కంట్రోల్ చేయలేమా దీన్ని అంటే 100కు 1000% చేయవచ్చు చిత్తశుద్ధి ఉంటే. 100కు 1000% చేయొచ్చు చిత్తశుద్ధి ఉంటే. కానీ చిత్తశుద్ధి ఏదుంది? ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టే దగ్గర ఉంది, దుబారా ఖర్చుల దగ్గర ఉంది. దుబారా ఖర్చులను ఎందుకు తగ్గించరు? ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఆ ప్రజాప్రతినిధి ప్రభుత్వ వాహనం ఉంటే ఆ ప్రభుత్వ వాహనం ఎవరి కోసం యూజ్ చేయాలి? ప్రజల శ్రేయస్సు కోసం మీరు బయటికి పోయినప్పుడు ప్రభుత్వ వాహనం యూజ్ చేయాలి. మరి మీరు ప్రతి పర్సనల్ పని మీద అదే ప్రభుత్వ వాహనంలో ఎందుకు పోవాలి? ఖర్చు తగ్గించడానికి లేదా ఆస్కారం?